స్వప్నమే నీ గమ్యమా, సత్యమే ఆ శూన్యమా, విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. విచలించే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. డాడీ, మన ఇల్లు ఇప్పుడు చాలా బాగుంది కదా? ఎస్ మై సన్. అమ్మా, ఆ గోడకంతా పెయింట్ చేస్తే బాగుంటుంది కదా? అక్కడ అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, యూ మిస్టర్ పవన్ కుమార్? యు రైట్. ఐఎమ్ జోస్ఫిన్. మీ అబ్బాయికి ఫ్రెంచ్ టీచర్ కావాలన్నారట. దట్స్ రైట్. కానీ ఎవరు చెప్పారు మీకు? నాకు రామ్ కుమార్ గారు చెప్పారు. ఆహా, కన్నా, నేను లోపలికి వెళ్ళి సామాన్ సర్దిస్తాను. సరే అమ్మా. అవును, మీరు ఇండియాలోనే సెటిల్ అయ్యారా? లేదండి, ఈ మధ్య ఇక్కడికి వచ్చాను. కానీ మా భాష చాలా చక్కగా మాట్లాడుతున్నారే. ఓ దాట్. మా గ్రాండ్ ఫాదర్ ఇండియనే. 50 years బ్యాక్ ఫ్రాన్స్కి వచ్చి అక్కడే సెటిల్ అయిపోయారు. ఆయన నేర్పించారు నాకు తెలుగు. చిన్నప్పటి నుంచి ఈ దేశానికి రావాలని ఉండేది. టూరిస్ట్గా వచ్చాను కానీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది. దట్స్ సో నైస్. అన్నట్టు, దిస్ ఇస్ మై సన్ అనిరుద్. హలో, కొమ్ముతులావు. బియా మర్సీ. లెసన్స్ చెప్పడానికి ఎప్పటి నుంచి రమ్మంటారు? ఇక్కడికి ఇవాళ షిఫ్ట్ అవుతున్నాం మేము. రేపటి నుంచి రండి. మీ ట్యూషన్ ఫీ అవన్నీ రామ్ కుమార్ గారితో మాట్లాడి డిసైడ్ చేయండి. ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ మనీ మ్యాటర్స్. ఓవో అనిరుద్. ఓవో మదామ్. వస్తానండి. అలాగే. బబ్లు, లోపలికి వెళ్దాం పదా. గుడ్. మీరు మళ్ళీ మీ ఇంట్లోకి మారి చాలా మంచి పని చేశారు. ఇక కబీస్ విషయంలో మీకు ఎటువంటి బెడదా ఉండదు. సారీ ప్రొఫెసర్, నేను ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. ఎన్ని విధాలుగా ఆలోచించినా కబీస్ లాంటి అతీతమైన శక్తి ఏదైనా ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. అనిరుద్ధ్ ఇన్నాళ్ళు వాళ్ళ మమ్మీ డైరీ చదవటం వల్ల అక్కడ కబీస్ ఉందని అనుకునేవాడు. కానీ ఇప్పుడు వాడు ఆ ఇంట్లో కబీస్ లేదని నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని మరింత బలపరిస్తే వాడు ఒక నార్మల్ పిల్లల్లా అవుతాడని నేను అనుకుంటున్నాను. మీరు నా మాటను ఎందుకు నమ్మలేకపోతున్నారో నాకు తెలుసు. సైన్స్ పరిధిలోనికి రానివన్నీ మూఢనమ్మకాలు అనుకుంటారు మీరు, అవునా? అయితే సైంటిఫిక్ కానివన్నీ మూఢనమ్మకాలే అనుకుంటే సరైన పరిశోధన చేయకుండా ఓ నిర్ణయానికి రావటం కూడా మూఢనమ్మకమే అవుతుంది, కాదంటారా? ఎనీవే, మీకు తీరిగ్గా ఉన్నప్పుడు ఈ విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇక నేను బయలుదేరతాను. సరే. ఈరోజు సాయంత్రం అనిరుద్ధ్ని కలుసుకోవచ్చా? ఇవాళ మధ్యాహ్నం నేను టూర్కి బయలుదేరుతున్నాను. మీరు మా ఇంటికి వచ్చి బబ్లుని కలుసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. థ్యాంక్స్. కానీ దయచేసి వాడి మీద మళ్ళీ మీ ప్రయోగాలు చేయొద్దు ప్లీజ్. ఇట్స్ ఓకే. బాయ్. ఓకే, బాయ్.
ఎవరు? ఎవరిదిరా కుక్క? దెయ్యంలా ఇంట్లోకి దూసుకొచ్చేసింది. దాన్ని బయటికి తరివే. నానమ్మ, దీని పేరు సీజర్. నేనంటే దీనికి చాలా ఇష్టం. మనం పెంచుకుందామా? వీల్లేదు. మా ఐదారు కుక్క దాన్ని ఇంట్లో ఉండనిస్తే ఇల్లంతా ఖరాబు చేస్తుంది. తరివే వెంటనే. ఏమిట్రా చూపులు? ఏమిటి రాజేశ్వరి నీ నస? ఈ కుక్క ఇక్కడే ఉంటుంది. నాకు కుక్కలు పెంచడం అంటే సరదా, నీకు తెలీదు? కమ్ సీజర్, కమ్ ఆన్. సీజర్ క్యాచ్. ఏమిటే రాజేశ్వరి నీ నస? నాకు కుక్కల్ని పెంచడం అంటే సరదా అని నీకు తెలియదా? క్యాచ్. వెరీ గుడ్. టేక్ ఇట్. బ్యూటిఫుల్. కమ్ ఆన్, టేక్ ఇట్. అయ్యో సీజర్, నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను మీద జంప్ చేస్తాను, సరేనా? ఓకే, స్టే దేర్. కదలకూడదు, ఓకేనా? వచ్చేస్తున్నా, అక్కడే ఉండు. స్టే దేర్. 1 2 3. సీజర్, రేపు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు నీకు కొత్త బెల్ట్, బిస్కెట్లు తీసుకొస్తానే, సరేనా? వెళ్ళిపోతావా? బోర్ కొడుతుందా? ఇంటికి వెళ్తావా? సరే, రేపు పొద్దున్న వస్తావుగా. బాయ్. అనిరుద్, హలో అంకుల్. ఏమిటి అనిరుద్ ఒంటరిగా కూర్చున్నావు? ఇంతసేపు సీజర్తో ఆడుకున్నాను అంకుల్. సీజర్? సీజర్ గ్రేట్ డేన్, నల్లవేట కుక్క. ఎవరిదా కుక్క? ఈ వీచ్ ఉంటారే డాక్టర్ ఐజాక్ అంకుల్, వాళ్ళదట. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. ఇంతకు ముందు ఇంటి కాంపౌండ్లోకే వచ్చేది కాదు, ఇప్పుడు హాయిగా వచ్చేస్తుంది. ఇంతకు ముందు ఈ ఇంట్లో కబీస్ ఉండేదిగా, అది పసిగట్టి వచ్చేది కాదేమో. నీకు తెలుసుగా, మనుషులు కనిపెట్టలేని కొన్ని ఫ్రీక్వెన్సీలని కుక్కలు ఇట్టే పసిగట్టేస్తాయి. శబ్ద తరంగాలు, కాంతి తరంగాల్లాగే భావతరంగాలు కూడా ఉంటాయి. అనిరుద్, ఏమిటి ఆలోచిస్తున్నావు? చెప్పు బాబు. ఎవరైనా చనిపోతే ఇంకంతేనా అంకుల్? ఏమిటి అనిరుద్ నువ్వు అడుగుతున్నది? ఎవరైనా చనిపోతే వాళ్ళు మనకు ఉండరా? మనిషి చనిపోయాడు అంటే ఆ మనిషి శరీరం చనిపోయిందని అర్థం. అసలు మనిషి అంటే ఆ మనిషి ఆత్మ చనిపోదు. అయితే మా మమ్మీ చనిపోలేదు కదూ? జరిగింది ఏమిటో నీకు తెలుసుగా అనిరుద్? తెలుసు అంకుల్, కానీ చనిపోయేది అసలు మనిషి కాదన్నారుగా. ఆఫ్ కోర్స్. మరి మా మమ్మీ నాకు కనిపించదేవి? శరీరం లేకపోతే మనం ఎలా చూడగలం? అయితే మమ్మీని చూడాలంటే ఏం చేయాలి అంకుల్? అనిరుద్, చనిపోయిన వాళ్ళని మనం ఈ కళ్ళతో చూడలేం, కానీ వాళ్ళ భావతరంగాల్ని మనం పసిగట్టినప్పుడు వాళ్ళని చూసినట్టు, వాళ్ళతో మనం మాట్లాడినట్టు అనిపించే అవకాశం ఉంది. అదెలా? చెప్తాను. నా గురించి నువ్వు ఆలోచిస్తే నీ మనసులో నా రూపం కనపడుతుంది. తలుచుకుంటే నా మాటలు కూడా వినపడతాయి. అలాగే నీకు ఈ విషయాలను ఇప్పుడు కాదు, కొన్నేళ్ళు పోయాక నువ్వు పెద్దవాడవుతావు, అప్పుడు చెప్తాను. కానీ అంకుల్, మా మమ్మీతో మాట్లాడాలని ఉంది. చాలా చాలా మాట్లాడాలని ఉంది. ఇప్పుడే మాట్లాడాలని ఉంది. అనిరుద్,
ఒరే అనిరుద్, పుస్తకాలన్నీ అలా పడేసి వచ్చేసావేమిటి? నమస్కారం అమ్మా. నమస్తే. అబ్బాయి లేడండి, ఊరెళ్ళాడు. తెలుసమ్మా, ఇవాళ మార్నింగ్ ఆఫీసులో కలిశాను. ఆహా, నేను ఇప్పుడు వచ్చింది అనిరుద్ కోసం. వస్తానమ్మా. అలాగే. బాయ్ అనిరుద్. బాయ్ అంకుల్. డాడీ వచ్చాక పబ్లిక్ గార్డెన్స్కి వస్తావు, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే. ఏమిటి రాత్రి 10 అవుతున్నా ఇంకా పడుకోలేదు? టీవీ చూస్తూ కూర్చున్నావు. ఈ ప్రోగ్రామ్ చూసి పడుకుంటాను నానమ్మ. టీవీ లైటు ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. సీజర్, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? సాయంత్రం నుంచి ఇంటికి వెళ్ళలేదా? పాపం. పోనీ నాతో వస్తావా? పద. సీజర్, రా వెళ్దాం. సీజర్, రా సీజర్, వెళ్దాం. ఏ భయం వేస్తుందా? నేను ఉన్నానుగా, రా వెళ్దాం. రా, కమ్ సీజర్.
మనిషి చనిపోయాడు అంటే ఆ మనిషి శరీరం చనిపోయిందని అర్థం. అసలు మనిషి అంటే ఆ మనిషి ఆత్మ చనిపోదు. చనిపోయిన వాళ్ళని మనం ఈ కళ్ళతో చూడలేం, కానీ వాళ్ళ భావతరంగాల్ని మనం పసిగట్టినప్పుడు వాళ్ళని చూసినట్టు, వాళ్ళతో మనం మాట్లాడినట్టు అనిపించే అవకాశం ఉంది. మమ్మీ 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 నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. నా మాటలు నీకు వినిపిస్తున్నాయి. నేను ఏమనుకుంటున్నానో కూడా నీకు తెలుస్తూనే ఉంది. అయినా నాతో మాట్లాడలేదు ఎందుకు? మమ్మీ నన్ను మర్చిపోయావా మమ్మీ? ఆ రోజు గ్యాస్ సిలిండర్ పేలినప్పుడు మన ఇద్దరమే ఉన్నావు కదా ఇంట్లో. నన్ను ఒంటరిగా పడుకోబెట్టేసి నువ్వు వంటింట్లోకి వెళ్ళిపోయావట కదా. నన్ను కూడా నీతో ఎందుకు తీసుకెళ్ళలేదు మమ్మీ? నేనంటే నీకు ఇష్టం లేదా? మమ్మీ రోజు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. మరి నాతో మాట్లాడవేమి? నేనంటే ఇష్టం లేదా నీకు? నువ్వు మాట్లాడేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. అయితే అంతేనా? మాట్లాడేవా? నువ్వు మాట్లాడకపోతే ఇక్కడే తల బాదుకొని దెబ్బలు తగిలించుకుంటాను. మమ్మీ 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 అనిరుద్ధ్ బాబా, అనిరుద్ధ్ బాబా, అనిరుద్ధ్ బాబా. అలా తల బాదుకున్నావెందుకు? నొప్పి పెడుతుందా? ఇప్పుడు లేదు. నువ్వు వచ్చేసావుగా. నా కోసం అంత బాధపడ్డావా? నేనంటే అంత ఇష్టమా? నీకు తెలీదా? తెలీదు. నువ్వు నాతో మాట్లాడదామనుకుంటున్నావని కూడా నాకు ఇప్పుడే తెలిసిందే. చనిపోయిన వాళ్ళు ఆలోచనలు వెంటనే పసిగడతారట కదా, ప్రొఫెసర్ అంకుల్ చెప్పారు. ఇలాంటి విషయాలు అతనికి అంతగా తెలియలే. మరోసారి నేనే నీకు చెప్తాను. ఈసారి పిలిస్తే వెంటనే పలుకుతావా? నువ్వు నా దగ్గరే ఉన్నట్టు నాకు ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది. నువ్వు తెలుసుకోగలవు అనిరుద్ధ్ బాబా. బాబా అని పిలుస్తావు ఎందుకు? డాడీ పిలిచినట్టు బబ్లు అని పిలవచ్చుగా. అయినా మీ నాన్నగారు పిలిచినట్టు నేనెందుకు పిలవాలి? సరే కానీ నిద్ర వస్తుందా? అనిరుద్ధ్,
సీజర్ ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? రా లోపలికి. నిన్నే రా లోపలికి. కమిన్ లోపలికి రా. కమిన్. నీకా చెప్పేది లోపల రమ్మని. లోపల రా. సీజర్ సీజర్ లోపల రా. సీజర్ సీజర్ ఏమిటి ఊరికే ప్రాధాయపడుతున్నావు? ఎక్కడికైనా రావాలా నేను? ఎక్కడ రావాలి? ఏమిటి ఏమిటి సీజర్ ఇది? అరే సీజర్ ఏమిటి నా అర్ధరాత్రి వేళాపాళా లేకుండా? సరే సరే నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. సరేనా? నేను ఇప్పుడు వస్తాను. స్టే దేర్, కదలొద్దు, అక్కడే నిలబడు. ఓకే? నేను రెడీ. ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. అరే పవన్ గారు అబ్బాయి ఇక్కడ ఉన్నాడే.